రామ్ ఫ్రెండ్స్ 14 లక్షల మంది సైనికులు ఉన్న మన ఇండియన్ ఆర్మీ మొత్తానికి ఒకే ఒక బాస్ ఉంటాడని మీకు తెలుసా? అసలు ఆ కుర్చీ పవర్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఆర్మీలో అత్యున్నత ర్యాంకు 5 స్టార్ ఫీల్డ్ మార్షల్ కదా అని. అవును, ఫీల్డ్ మార్షల్ అనేది నెంబర్ 1 ర్యాంకే, కానీ అది యుద్ధ సమయాల్లో అసాధారణమైన సేవలు చేసిన వారికి మాత్రమే వచ్చే ఒక గౌరవ ర్యాంకు. మన ఆర్మీ చరిత్రలో కేవలం ఇద్దరికి మాత్రమే, సామ్ మానెక్సా, కేఎం కరియప్ప ఆ ర్యాంక్ దక్కింది. కాబట్టి ప్రస్తుతం డ్యూటీలో ఉన్న వారిలో అత్యున్నత ర్యాంకు ఈ 4 స్టార్ జనరల్ దే. ప్రస్తుతం మన దేశానికి 30వ ఆర్మీ చీఫ్ గా ఉన్నది జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. దేశంలో ఉన్న ఆర్మీ మొత్తం ఈయన కమాండ్ లోనే పనిచేస్తుంది. దేశ సరిహద్దుల రక్షణ, యుద్ధ వ్యూహాలు ప్లాన్ చేయడం, అలాగే రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ పరంగా అత్యున్నత సలహాదారుడిగా ఉండేది కూడా ఈయనే. ఇక శాలరీ విషయానికి వస్తే ఈ అత్యున్నత ర్యాంక్ కి భారత ప్రభుత్వం ఇచ్చే బేసిక్ శాలరీ నెలకి 2,50,000 రూపాయలు. దీనికి తోడు ఎన్నో అలవెన్సులు, కట్టుదిట్టమైన సెక్యూరిటీ, అధికారిక భవనం ఉంటాయి. కానీ ఇవన్నీ ఆయన మోసే దేశ భద్రత అనే బాధ్యత ముందు చాలా చిన్నవి. అసలు ఒక ఆఫీసర్ ఈ స్థాయికి వెళ్లాలంటే ముందుగా ఎన్డీఏ లేదా ఐఎంఏ ద్వారా లెఫ్టినెంట్ గా ఆర్మీలోకి అడుగు పెట్టాలి. అక్కడి నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు అడవుల్లో, మంచు కొండల్లో దేశం కోసం ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తూ ఒక లీడర్షిప్ తో ఎన్నో ప్రమోషన్ దాటుకుంటూ వస్తేనే గానీ ఈ ఆర్మీ చీఫ్ కుర్చీ దక్కదు. ఒక సామాన్య ఆఫీసర్ గా జాయిన్ అయ్యి తన 40 ఏళ్ల కఠోర శ్రమతో ఆర్మీకే బాస్ గా ఎదిగిన మన జనరల్ ఉపేంద్ర ద్వివేది గారి డెడికేషన్ కి మీ సెల్యూట్ ని కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి తెలియజేయండి. జై హింద్.